పోయిన నెల మార్చ్ నెలలో మీటింగ్స్ జరుగుతుండే 15, 16 దేవుడు అద్భుతంగా మీటింగ్స్ జరిగేలాగా సహాయం చేశారు. దాంట్లో మనం ప్రేయర్‌గా ఉండి పాటలు పాడుతా దేవుని ఆరాధిస్తూ మంచి వాక్యం ఇచ్చిన చంద్రమౌళి పాస్టర్ కూడా వందనాలు నేను చెల్లిస్తున్నాను. మీటింగ్ జరిగేటప్పుడు ఏమి అపాయం కాకున్నట్ల దేవుడు అద్భుతంగా మీటింగ్ జరిగేలాగా సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వారంలో నాకు జరిగింది ఒక సాక్ష్యం ఏమంటే, నాకు సండే నైట్ నుంచి ఫుల్ పడిసెను, కోల్డ్ అయిపోయి చాలా కొంచెం బాగలేకున్నప్పుడు నేను అలాగే ప్రేయర్లకంతా జాయిన్ అవుతా ఉంటేని. కానీ నాకు గురువారం వాక్యం ఇచ్చిండ్రు అన్నది చెప్పేదానికి. కానీ నేనేమీ చెప్పలేదు. నేను చెప్తానని చెప్పలేదు, చెప్పలేదని కూడా చెప్పలేదు. కానీ దేవుని చిత్తం ఎలా ఉందో అలా జరిగినగాక అని నేను అనుకొని అలాగే ఉంటిని. కానీ మీరందరూ చేసిన ప్రార్థనకి దేవుడు నన్ను స్వస్థపరిచారు. మళ్ళా గురువారం నాడు నాది వాక్యం ఉన్న రోజు బుధవారం నైట్ ఫుల్ వర్షం పడతా ఉంది బళ్ళారిలో. వర్షం పడితేటప్పుడు కరెంట్ వెళ్ళిపోయింది. కానీ యూపీఎస్ మా ఇంట్లో ఉంది కాబట్టి నైట్ అంతా యూపీఎస్ పని చేసింది. కరెక్ట్ నేను మార్నింగ్ టైం 5:30కి వాక్యం నేను ఇచ్చే టైంకి యూపీఎస్ ఆగిపోయింది. 5 o'clock అంతా యూపీఎస్ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు చీకటి ఇల్లంతా. నేను వాక్యం చెప్పాలా ఎలా దేవుడా అని నేను ప్రార్థిస్తున్నాను. మా ఆయన్ని అడిగితేనే నీ మొబైల్ ఇచ్చిపోతావా కొంచెంసేపు నేను వాక్యం చెప్పే వరకు అని నేను మా ఆయన అడిగినప్పుడు నాకు ఫోన్ లేకుంటే బిజినెస్ జరగలేదు. దేవుడు ఎలాగో ఒక సహాయం చేస్తాడులే, నువ్వు ప్రార్థన చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆలోచిస్తున్నాను దేవుడా ఇంకొక 15 నిమిషాల్లో నేను వాక్యం చెప్పాలా, కరెంట్ లేదు, మళ్ళీ యూపీఎస్ కూడా ఖాళీ అయింది. నీ చిత్తం ఉంటే కరెంట్ వచ్చేలాగా సహాయం చేయాలని ప్రార్థన చేస్తా ఉంటుంది. అంత లోపల నా సన్న పాప కూడా లేసేసింది. నాకు ఇంకా టెన్షన్, ఎందుకంటే ఆ పాప లేసిందంటే మొబైల్ అడుగుతుంది లేదా అల్లరి చేస్తుంది. ఎలాపా ఇప్పుడు 2 టెన్షన్ నాకు అయిపోయింది. ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ పాప లేసింది. ఈ పాప ఎంత సతాయిస్తుంది అంటే చాలా సతాయిస్తుంది, అల్లరి ఫుల్. ఏం చేయాలని నేను అలాగే కూర్చొని ప్రార్థిస్తున్నాను. దేవుడా నేను వాక్యం ఇప్పుడు ఇయ్యాలా, కరెంట్ లేదు, ఇక్కడ చూస్తే పాప లేసింది, వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేస్తుందేమో అని నా మనసులో నేను ప్రార్థిస్తా ఉంటాను. ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నా కానీ మా ఆయననే ఏమన్నా కానీ యూపీఎస్ ఆన్ చేసి చూడు, వస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పరు. నేను ప్రార్థన చేసినాను, దేవుడా కరెంట్ రాలేదు, యూపీఎస్ అని ఆన్ చేస్తాను, కొంచెం వాక్యం చెప్పేంత వరకన్నా యూపీఎస్ ఆన్లో ఉండేలాగా నువ్వు సహాయం చేయని నేను యూపీఎస్ ఆన్ చేశాను. అది ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత నా బిడ్డ లేసింది కాబట్టి ఈ పాప డిస్టర్బ్ చేస్తుందని ఒక మనసులో ప్రార్థన చేస్తా ఉంటుంది. దేవుడా యూపీఎస్ నేను వాక్యం ముగిసేంత వరకు యూపీఎస్ ఏమి ట్రబుల్ ఇవ్వకూడదు, పాపను నాకేమీ డిస్టర్బ్ కాకూడదని నేను ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ఆ రోజు ఎలా అద్భుతంగా నేను వాక్యం వరకే దేవుని అడిగాను, కానీ ప్రార్థన ముగిసేంత వరకు యూపీఎస్ పని చేసింది. దేవుడు అద్భుతంగా చేసి, కానీ నా కూతురు కూడా ఆ టైంలో నాకు ఏమి డిస్టర్బ్ చేయకున్నట్ల సైలెంట్ కూర్చొని నా జొత్తకి తను కూడా వాక్యం వినుకుంటా ఉంది. నిజంగా నేను అనుకోలేదు ఆ రోజు దేవుడు అద్భుతంగా ఇలా చేస్తారని. యూపీఎస్ ఖాళీ కాలేదు, యూపీఎస్ ఆన్ చేసేటప్పుడు ఆన్ అయింది. నేను వాక్యం చెప్పి ప్రార్థన అంతా ముగిసేంత వరకు యూపీఎస్ తర్వాత ఏమైందంటే యూపీఎస్ ఆఫ్ అయిపోయింది. దేవునికి స్తోత్రము. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతానికి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. నిన్నటి రోజు ఉపవాస ప్రార్థన ఉంది. మనమంతా స్త్రీలు చేరి మనం ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నాకు ఉన్నట్లుండి తలకాయ తిరిగేది స్టార్ట్ అయ్యా. కానీ నాకు ఇది చాలా సంవత్సరం నుంచి ఇలా అవుతుంది. కానీ నేను బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఏమేమి టెస్ట్ చేయాలో అన్ని టెస్ట్లో దేవుని కృపతో అన్ని నార్మల్. అప్పుడప్పుడు నాకు తల తిరిగేది చాలా అవుతున్నప్పుడు ఎండ ఫుల్, వర్షం నైట్ అంతా పడుతుంది, మార్నింగ్ అయితే ఎండ చాలా ఉంది. నేను ఫాస్టింగ్ ప్రేయర్ పోవాలా, కానీ నాకు ఫుల్ తలకాయ తిరుగుతుంది. కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాం అనేసి నేను పనుకునే టైంలో నాకు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ పోవాలా, ఒక వద్దు, 2 మనసు. అప్పుడు ఏమన్నా అడిగినాను, దేవుడా నీ చిత్తం ఉంటే నన్ను ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ పిలుచుకొని పో, కానీ నేను ఈరోజు మిస్ చేయకూడదు, నేను పోవాలా ఎట్లాగైనా కానీ నేను పోవాలన్నప్పుడు
మా అక్క ఫోన్ చేసి రావా అంటే వస్తానక్క, ఇలా ఇలా అవుతుందంటే వద్దులే రావద్దు రెస్ట్ తీసుకో అని. నాకు ఆడ ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు నాకు ఇంట్లో ఉండేకి అవుతలేదు. రావద్దన్నారు కానీ నాకు మనసు ఒప్పుతలేదు. నేను నేను పోయి జాయిన్ కావాలనేసి అనుకొని అలాగే లేచి అలాగే రెడీ అయ్యి నిజంగా నేను ఎలా వెళ్ళానో తెలీదు. దేవుడు అద్భుతంగా అక్కడ నేనే ఆరాధన నడిపినాను కాబట్టి అలాగే దేవుడు నన్ను ఆరాధనలో స్వస్థపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్షి దేవుడు దీవించిన గాక. ఆమె దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు చేసినటువంటి ఈ యొక్క సహాయాన్ని బట్టి మనము నిజంగా అనుకుంటాం కదండి, అనేకమైన పరిస్థితులు వాక్యం చెప్పడానికి అవకాశం దొరికినప్పుడు ఒకసారి మన పరిస్థితులను బట్టి మనము ఏమనుకుంటాము, సరే ఇప్పుడు నాకు సమయం లేదు కదా, లేదంటే ఇంకా ఏదో ఒక రీజన్ చెప్తాం. కానీ సిస్టర్కి ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరం కదా. కరెంటు లేదు, మళ్ళీ రెఫరెన్స్ చెప్పాలి కదా, కరెంటు లేదు, రెఫరెన్సులు చూడాలి, మళ్ళీ పిల్లలు, ఇంకా అనేకమైనటువంటి ఆ సందర్భంలో ఏం చేస్తాము, నిజంగా ఎంత బాగా అవకాశం ఉన్నా కానీ ఇంకొకరికి ఎవరికైనా చెప్పండి అని ఈజీగా చెప్పగలుగుతాం. కానీ ప్రభువు మరి అక్కకి ఇచ్చిన భారాన్ని బట్టి ఎట్లా ఆన్ అయింది ఒక 1 అవర్, మరి అప్పటి వరకు పనిచేయనటువంటిది అనేది నిజంగా ఇది ఒక గొప్ప అద్భుత కార్యమే కదా. నిజంగా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. దేవునికే మహిమ. మనం ఎప్పుడైతే ప్రభు కొరకు ఒక అడుగు వేయడం ఆలోచిస్తామో ముందుకు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఊహించిన వాటికంటే, మనం అనుకున్న వాటికంటే నిజంగా ఎంత గొప్పగా మరి ఆ సమయాన్ని ఇచ్చాడనేది మనం ప్రభువుకు వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం కదా. ఇంకా మరి మిగతా మనము కూడా మరి ప్రభు మన జీవితంలో చేసిన సాక్ష్యాన్ని మరి మీరు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మరి నా దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యాలను, ఈ వారంలో ప్రభు మనతో మాట్లాడిన విషయాలను మరి మీరు క్లుప్తంగా పంచుకోవచ్చు. దయచేసి మీ యొక్క సాక్ష్యాలను తెలియజేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మా అక్క కూతురు ప్రెగ్నెంట్ ఉన్నింది. డేట్ ఇచ్చినారు, ఆ డేట్ మీరిపోయింది. డేట్ మీరిపోయినాక డాక్టర్ వచ్చి స్కాన్ చేస్తే ఆ పాప వచ్చి కడుపులోనే పేగు అంటారు కదా, ఆ పేగు గొంతుకి సుత్తుకొని ఉంది. దానికోసము కొంచెం క్రిటికల్గా ఉంది, సిజరీన్ ఆపరేషన్ చేయాలా అన్నారా. అందరు ఇంట్లో అందరికీ భయము. ఫస్ట్ డెలివరీ వేరే సెన్సిటివ్ కొంచెం మా అక్క కూతురు.
ఏం చేయాలని అందరూ నాకు వచ్చి మీ గ్రూప్లో కానీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టు అని చెప్తున్నారు. నేను కానీ మీకు అంతా ప్రేయర్ చేయాలని చెప్తున్నాను. ఆ, అందరూ భయపడతా ఉంటిమి, ఎందుకంటే వాళ్ళకంతా బేబీ పాపనే ఇష్టము, ఆడపిల్ల పుట్టాలని ఇష్టం ఉన్నింది వాళ్ళ ఇంట్లో అందరికీ. అందరూ ప్రేయర్ చేయండి అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ బాయ్స్ చాలా ఉండేది, లేడీస్ ఎవరు లేదు. ఇప్పుడు ఈ పుడితే బేబీ పాప పుడితే బాగా అని అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇది క్రిటికల్గా ఉండింది, అందరికీ భయం, అందరూ ఆసుపత్రిలోనే ఉన్నాము మేము. యుగేంద్ర బ్రదర్ కానీ చెప్పినాను, నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టని చెప్పినాను, మరి ప్రేయర్ చేయండి అని అందరికి చెప్పినాను. నేను 8 o'clockకి అంటే డెలివరీ, ఇది సిజరీన్ ఆపరేషన్ అయింది. పాప కానీ బాగా ఎరుతిగా అబ్జర్వేషన్ 2 hours పెట్టినారు, ఇట్లా క్రిటికల్గా ఉన్నిందని, కానీ ఏం ప్రాబ్లం లేదు. మా అక్క కూతురు కానీ హెల్తీగా బాగుంది, పాప కానీ బాగా చురుగ్గా బాగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రేయర్ చేసిన అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా. నాకు అక్క కూడా ఫోన్ చేశారు, ఇది బ్రదర్ పరిస్థితి అని. నిజంగా ఎంతో కొంత ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలియని భయానికి కూడా మనము గురవుతూ ఉంటాం. అది ఫస్ట్ డెలివరీ అన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ కంగారు అయిపోతూ ఉంటాం. కానీ మరి అనేక మంది ప్రార్థించిన రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి తను ఎంతో క్షేమంగా మరి డెలివరీ అవుతూ వచ్చినప్పుడు దేవుడు ఎంతో సాయం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవునికి మహిమ. మరి ఆ యొక్క ఆన్సీ, ఆ సిస్టర్ కొరకు, అలాగే మరి జన్మించినటువంటి పాప కొరకు మనము ఎంతగానో ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మా సువార్త కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు సింగరాయకొండ ప్రాంతంలో. కానీ ఎంత గొప్పగా దేవుడు సువార్త జరిగించారో. మాకు ఇచ్చింది లిస్ట్ 20 గ్రామాలే, కానీ 25 గ్రామాలని మేము సువార్త ప్రకటించడానికి దేవుడి ద్వారాలు తెరుస్తూ వచ్చారు. సింగరాయకొండ, టంగుటూరు టౌన్లో కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చాము. ఎంత రెస్పాండ్ ఉందంటే ఎవ్వరు కూడా, మేమైతే భయపడితే వెళ్ళాం, మంచి సిటీలు కదా ఏదైనా వ్యతిరేకిస్తారేమోనని, కానీ ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు. నాకు యవనస్తులు ఎక్కువ, యవనస్తులే నాకు ఈసారి దేవుడు వాళ్ళని దర్శిస్తూ వచ్చాడు. అనేక మంది యవన బిడ్డలు పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు, హృదయాలు తెరుస్తూ వచ్చాడు. కానీ మీ అందరి ప్రార్థనకి చాలా వందనాలు. చాలా బాగా జరిగింది సువార్త అయితే ఆ గ్రామాల్లోనూ. ఇంకా ముందు దినాల్లో ఆ ఆత్మను ప్రకటించిన రక్షించబడి స్థానిక సంఘాల్లో నూతన ఆత్మను చేర్చబడటానికి ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థనలు కూడా చాలా వందనాలు చెల్లించుకుంటాం. సాక్షి అక్క ప్రైజ్ ది లార్డ్. అక్క దేవునికే మహిమ. నిజంగా సువార్తల్లో ఏవైనా 1-2 అంశాలు పంచుకోండి అక్క. సువార్తలనా, ఒక అమ్మాయి కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్తే నిజంగా సువార్తలోనే దేవుడు కొన్ని కుటుంబాలను చూపిస్తూ వస్తారు. ఒక అమ్మాయి రిషిత అని, వాళ్ళ తల్లి, నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర బైబిల్ అది ఇచ్చినప్పుడు నేను సువార్త చెప్తే, మా అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టము, రక్షించబడ్డది. అయితే తన మ్యారేజ్ వచ్చేటప్పటికి ఏం చేసిందంటే, తల్లిదండ్రులు రక్షించబడలేదు, అన్నిళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి వారు సిద్ధపడితే ఆ అమ్మాయి నేను చేసుకొని అంటున్నా కూడా బలవంతంగా చేస్తున్నారన్నమాట. 20 తారీఖున మ్యారేజ్ ఉంది. వాళ్ళు ఎన్నో సంబంధాలు వచ్చి ఈ అమ్మాయి దేవుడిని నమ్ముకుంది అనేటప్పటికి వాళ్ళు చేసుకోమని వెళ్ళిపోయారంట. కానీ విజయవాడలో ఒక సంబంధం వచ్చింది, వాళ్ళు పర్వాలేదు అన్నారు. కానీ నేనైతే చెప్పాను, ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకుంది చాలా. వాళ్ళు ఇప్పుడు అంటారు కానీ తర్వాత ఎలా ఉంటుందో తెలీదు,
మీరు అమ్మాయి మీ క్యాస్ట్లో, నేను అలా కూడా చెప్పాను, మీ క్యాస్ట్లోనే ఉంటారు దేవుడు నమ్ముకున్న వాళ్ళని, అలా చేయొచ్చు కదా అని. కానీ వాళ్ళ డాడీ పట్టుదలగా ఆ అమ్మాయికి చేస్తున్నాడు. అమ్మాయి ఒకటే ఏడుపు. 20 తారీఖున మ్యారేజ్ ఉంది, ఆ అమ్మాయి కొరకు ప్రార్థించండి. ఇంకొక సునీత అన్న కొన్ని కుటుంబాలు ఇలాగే చాలా మంది రక్షించబడిన వారు ఉన్నారు, ఆ కుటుంబాల్లో రక్షణ లేని వారు ఉన్నారు. వారు వెళ్తున్న పరిస్థితులు అవన్నీ చూస్తే ఎంత బాధగా ఉంటుందో. ప్రభా, ఏంటిది, మీ బిడ్డలన్న వారు, మిమ్మల్ని నమ్మిన వారిని కూడా దేవుడు ఇలాగ జల్లెడ పడుతూ సాతాను ఎంతగానో శోధిస్తూ వస్తున్నాడు అని నిజంగా కొన్ని కుటుంబాలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో పరిస్థితులు నిజంగా దేవుడి పట్ల ఆసక్తి ఉంటుంది కానీ బయటికి రాలేని పరిస్థితి. దేవుడు అంటే ఒక కుటుంబం, మాకు ఇష్టమేనమ్మా, మాకు దేవుడు అంటే ఇష్టమే, ఆ దేవుడు గొప్ప దేవుడు అని అంటారు కానీ యథార్థంగా బయటికి వాళ్ళు రాలేని పరిస్థితి. నిజంగా ఆ పరిస్థితి చూస్తే ఎంత బాధ కలుగుతుందో. ఏంటి ప్రభా, ఈ బిడ్డలన్న వారికి ఇలాంటి శ్రమలు, ఇలాంటి పరిస్థితులను, వాళ్ళు ఏమి లేకపోయినా దేవుడి కొరకు నిలబడాలని ప్రార్థన చేయండి. ఇలా దేవుడు చేసిన సహాయాన్ని బట్టి, ఆయన మేలులు బట్టి వందనాలు. ఆయన పనిని ఆయన జరిగించుకుంటారు. నిజంగా సువార్తలో మేము కాదు, మేము వెళ్ళింది అసలు అక్కడ ఆ పరిస్థితులు చూస్తే ఆయన అనేకులు ఎదుటి మమ్మల్ని నిలబెట్టినప్పుడు వాళ్ళ స్వేచ్ఛతో, నేను ఎంత సంతోషంతో వాళ్ళు అంగీకరించి కావాలని బైబిల్ అడిగి తీసుకున్న వాళ్ళు ఉంటారు. చాలా మంది దగ్గరకు వచ్చి మాకు ఇయ్యమ్మ బైబిల్ కావాలి మాకని, వాళ్ళు అన్నులే మళ్ళీని బొట్లు పెట్టుకుని ఉంటారు. కానీ దేవుడు అంటే అందరికీ తెలుసు, కానీ సాతాను వాళ్ళని అలా బంధిస్తూ వస్తుంది. కానీ సువార్తలో ఆయన కార్యాలు నిజంగా ఎంత గొప్ప దేవుడో, ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని ఆయన ఎలా రక్షించుకుంటారో నేను కళ్ళారా చూశాను. నిజంగా మేము వెళ్ళే ప్రతి అడుగు, ప్రతి స్థలం నీకు ఇస్తానని ఎంతోమంది, ఎవరు కూడా ఒక్కరు కూడా, నేను వెళ్ళిన ఎంత సిటీలో ప్రకటించాను, రోడ్డు మీద షాపుల్లోనూ మంచి సెంటర్లో కానీ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. నేను ఇవ్వగానే బైబిల్ కాదు ఇలా దేవుడి గురించి చెప్పగానే, సరే అమ్మా మాకు తెలుసు దేవుడిని, మేము కూడా యేసుప్రభు అంటే దేవుడు అని మాకు కూడా తెలుసు అంటారు. అంతేగాని మాకొద్దు, మీరు ఎందుకు ప్రకటిస్తున్నారని ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అంత సిటీల్లోనైనా దేవుడు అంత స్వేచ్ఛనిచ్చారు. ఆయన అనేక ఆత్మలను దర్శిస్తూ వచ్చారు. స్థానిక సంఘం ప్రభుదాస్ గారు చెప్పినట్టు ఆనంద బ్రదర్ వాళ్ళ సంఘమే. ఆ సంఘాన్ని గురించి ప్రార్థించండి. కొన్ని నూతన ఆత్మదేవుడు ఆ సంఘంలో చేర్చాలని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం అక్క. నిజంగా దేవుని ఎంతగానో స్తుతించాలి. సువార్తల్లో ఉన్న ఆనందం కానీ, సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు అటువంటి గొప్ప భాగ్యము మరి అనుగ్రహించినప్పుడు, ఆ యొక్క సువార్త విన్నప్పుడు అందులో ఉండే ఆనందం ఇంకెక్కడ లేదు. దేవునికి మహిమ. ఆత్మలు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అన్నులు కూడా ఒక దగ్గర ఏదో గొడవ అవుతుంది భార్య భర్తల మీద, వాళ్ళ దగ్గర ఒక 20 మంది ఉన్నారు. వెళ్ళేటప్పటికి వాళ్ళంతా క్రైస్తవులుగా ఉన్నారు కానీ నామకార్థ క్రైస్తవులు అన్నమాట. నాకెందుకో దేవుడు ప్రేరేపించి అక్కడికి వెళ్ళాను. నాతో మాకు లోకల్గా 2 బ్రదర్స్ వేశారు. ఒక చిన్న పిల్లడు యవనస్తుడిని, ఇంకొక బ్రదర్ కొత్తగా వచ్చారు. వాళ్ళకి నేను సువార్త నేర్పించాలని కొత్త వాళ్ళనే నాకు పంపించారు వెనకాల. తీరా అక్కడికి వెళ్తే ఆ 10 మంది బ్రదర్స్ 10 మంది ఉన్నారు, సిస్టర్స్ 5 ఉన్నారు. ఏం జరిగిందో తెలీదు. నేను వాళ్ళు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా, రక్షించబడ్డారా, మీకు మారు మనసు ఉందా అవన్నీ చెప్తే వాళ్ళు కొంతమంది ఏమో లేదని చెప్పారు, కొంతమంది ఉందని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది బాప్తిసమే రక్షణ అనుకుంటారు కానీ వారికి మారు మనసు ఉండదు. బాప్తిసం తీసుకున్నాం మా రక్షణ అంటారు. అప్పుడు వాళ్ళకి చెప్తే ఆ 20 మంది కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు. నేను అన్నాను, చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు మీరు చెయ్యండి. ఈరోజు నిజంగా దేవుడు మీ హృదయాలు తెరిచి సంపూర్ణ రక్షణ మీకు ఇచ్చేటట్టు
ప్రార్థన చేద్దామంటే నా నోటితో ఏదైతే యేసుప్రభు దేవుడని నా పాపలు క్షమించమని వాళ్ళతో ఒప్పిస్తే ఆ 20 మంది మోకాళ్ళొంగి ప్రార్థన చేశారు. చేసేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే దేవుడు ఎవరికి అవసరం ఉందో వాళ్ళ దగ్గరికే నడిపిస్తాడు. ఏ బిడ్డలైతే ఆయన చిత్తంలో ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే క్రైస్తవులు కూడా కొంతమంది నామకార్థంగా ఉన్న వాళ్ళ దగ్గరికి, ఒక కుటుంబంలోనైతే ఒక అమ్మాయి ఉంది. ఆ ఆ అమ్మాయి అనారోగ్య పరిస్థితి రక్షించబడ్డది. ఆ కుటుంబంలో ఎవరూ పడలేదు. నా దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళిన ఆ అమ్మాయిని బలపరచడానికి, నా స్థితి, నా కుటుంబంలో నేను వెళ్ళిన పరిస్థితిని ఆ అమ్మాయికి చెప్పినప్పుడు, నిజమే నా అక్క నేను నిలబడతాను దేవుడి కొరకు. బాప్తిసం కూడా రహస్యంగా తీసుకుంది తను. దేవుడు అంటే గొప్ప ఆశ ఉంది. నాకు అనారోగ్య పరిస్థితి నన్ను బాగు చేయలేదు అక్క. దేవుడు నన్ను కాపాడాడు. ఆ దేవుడిని నమ్ముకున్నందుకు నన్ను నా చుట్టాలు బంధువులు అందరూ కూడా ఎంతో నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు. నేను అన్నాను, దేవుడి కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు ఆయన నిలబడతాడమ్మా. అలాంటి ఎవరైతే అవసరత ఉందో దేవుడు వాళ్ళ దగ్గరికి నడిపించారు నన్ను. నాకు ఆశ్చర్యం వేసింది. వెళ్ళిన టీం అంతా కూడా మేము మొత్తం ఇక్కడి నుంచి బ్రదర్స్ సిస్టర్స్ కలిసి 25 మంది వరకు వెళ్ళాము. స్థానిక సంఘస్థులు పెద్దగా లేకపోయినా ఆ చిన్న మంద, ఆ కొద్దిగా మందతోటే 25 గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చారు. నిజంగా అదెంత ఆశ్చర్యము. ఆయన కార్యాలు నేను సువార్తలో అయితే నేను ఎంతో చూశాను. ఆయన్ని ఎంతగా ఆయన సన్నిధి నాకు సమీపంగా చూశాను. ఎంత వ్యతిరేకించే వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినప్పుడు యేసుప్రభు దేవుడండి, ఆయన లోకరక్షకుడు అని చెప్తే ఎంతో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా నిజమే అని ఒప్పుకున్నాయి. వాళ్ళు బైబిల్ తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. నిజంగా అవి చూస్తుంటే నాకు అక్కడే దుఃఖం వస్తుంది. నిజంగా ప్రభువా, మీ ఏర్పాట్లో ఉన్న బిడ్డల్ని మీరు విడిచిపెట్టరు, మీ ప్రణాళికలో ఉన్న బిడ్డల్ని విడిచిపెట్టరని నిజంగా చాలా ఆయన సన్నిధి సమీపంగా ఉండే దేవుడని ఆయన నిరూపించుకుంటారు. అలా ఎన్నో కుటుంబాలు యవన బిడ్డలు అయితే ఈసారి నాకు ఎంతమంది యవన బిడ్డలో నేను ఎప్పుడు యవనస్తుల కొరకు ఎక్కువ ప్రార్థిస్తాను. రోడ్ల మీదే నేను బైబిల్ ఇచ్చి వాక్యం చెప్పగానే నాతో ప్రార్థించండి అమ్మా, ఈ రోజు దేవుని మీరు అంగీకరించండి, మీరు హృదయాలను ఒప్పుకోండి, నోటితో ఒప్పుకొని ప్రభా నేను పాపలను క్షమించమని అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడంటే ఎంతమంది బిడ్డలో రోడ్డు మీదే వాళ్ళు పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని అంగీకరించారు. నిజంగా ఆయనకే మహిమ, అది ఆయనకే ఘనత. మా వల్ల ఏం కాదు, మేము ఒట్టి వారమే. మమ్మల్ని వాడుకోవడానికి అయోగ్యుల్ని దేవుడు ఇష్టపడ్డాడు, కానీ ఆయన కృపే, ఆయన కార్యాలు ఆయన జరిగించుకుంటాడు. ఆయన సువార్త ఆయన ప్రకటించుకుంటాడు. మేమే పాటి వాళ్ళం, మేము ప్రకటిస్తే ఆత్మలు రక్షించబడతాయా? మేము ఆ పాత్రలు నా వల్ల ఏం కావుతుంది, కానీ దేవుడు ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశం. నిజంగా అంత గొప్ప కార్యాలు దేవుడు చేశారు. మీ అందరూ ప్రార్థనలకి చాలా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే బ్యాగ్లోనే సైడ్ ఉంది, నేనే పెట్టిన. రెండు పక్కల లోపలికి చూడమని అడుగును. దేవునికి స్తోత్రం అక్క. నిజంగా అసలు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గొప్పగా వాడుకుంటూ నిజంగా పరిచర్యలో సాయం చేస్తూ ఉన్నాడు. మనము ప్రార్థన చేయాలి. సువార్త కొరకు, సువార్త ఫలింపు కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా దేవుడు ఇలాంటి సువార్తలు అనేకములు, మరి అందరం ప్రభు కొరకు నిలబడి సువార్త ప్రకటించవలసినటువంటి వారమై అంటున్నాము. ఇంకెవరైనా మరి మీరు సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. దయచేసి ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి.
ఒకవేళ లేనట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి ఈ వారంలో ప్రభు చేసిన కార్యాలు, మరి మన జీవితంలో దేవుడు మాట్లాడిన సందర్భాలను బట్టి, లేదంటే వాక్యంలో దేవుడు మనతో ఒక వచనం ద్వారా సూటిగా పలాంది మాట్లాడినాడు అన్నటువంటి అంశాన్ని కూడా మీరు పంచుకోవచ్చు. దయచేసి తెలియచేయండి. లేదు లేదు, ప్రైజ్ ది లార్డ్.